వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కి. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్. బ్లాక్ డయాగ్రామ్ ఫస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉందో చూద్దాము. మన బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇందులో మనం 4 స్టేజెస్ని అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్ ఇన్పుట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇంటర్మీడియట్ స్టేజ్, థర్డ్ వన్ వచ్చేసరికి లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి అవుట్పుట్ స్టేజ్. మనకి ఖచ్చితంగా ఏ సర్క్యూట్లో అయినా కూడా అవుట్పుట్ స్టేజ్ ఉండాలి అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ఇన్పుట్ స్టేజ్ ఉండాలి అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద అవుట్పుట్ ఉండాలి. అండ్ మిడిల్లో వచ్చిన వాటిని మనం ఏమంటాం, ఇంటర్మీడియట్గా వచ్చినాయి అంటాం. సో దేర్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఇక్కడ మనం 1 రిప్రజెంట్ చేసాం, బట్ రియల్ టైంలో ఓన్లీ 1 ఉంటుంది. అంటే యూ కెన్ యూజ్ మెనీ, అంటే మనం ఎన్నైనా యూస్ చేసుకోవచ్చు. 1 యూస్ చేసుకోవచ్చు, 2 యూస్ చేసుకోవచ్చు. అండ్ ద బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ వీ కెన్ యూజ్ ద ఇంటర్మీడియట్ స్టేజ్ మోర్ దాన్ 1 or 2 or 3. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్. మనం ఎందుకు వాడతాం ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ స్టేజ్కి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ 2 టెర్మినల్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ అన్నిటి గురించి మాట్లాడే ముందు మనం అసలు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఫస్ట్ మనం బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకోవాలంటే అసలు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి, అసలు అది ఏం చేసిద్ది, మనం ముందు వాటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఏం చేసిద్దో, అసలు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. Operational amplifier, in the name itself we can observe operational means it performs some arithmetical and logical operations. అంటే ఈ యాంప్లిఫైర్ అనేది కొన్ని ఆపరేషన్స్ అనేవి చేసిద్ది అనమాట. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ లాంటివి. యాంప్లిఫైయర్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇది యాంప్లిఫికేషన్ చేసిద్ది. అంటే ఇన్పుట్లో నువ్వు ఏదైతే స్మాల్ సిగ్నల్ ఇస్తావో, యాంప్లిఫై అంటే కొంచెం ఆ యాంప్లిట్యూడ్ని ఇంక్రీజ్ చేసి మనకు అవుట్పుట్ని పెద్దగా ఇస్తే దాన్ని యాంప్లిఫికేషన్ అంటాం. అండ్ హియర్ మన ఇక్కడికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఓన్లీ యాంప్లిఫికేషనే కాదు, యాంప్లిఫికేషన్తో పాటు సమ్ ఆపరేషన్ చేసి ఆ ఆపరేషన్తో పాటు మనకి యాంప్లిఫికేషన్ని బయటకి ఇస్తుంది అనమాట. సో ఇదే మనకి మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ పర్ఫార్మ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ విత్ యాంప్లిఫికేషన్. సో మనం దీనిలో ఎన్ని బ్లాక్స్ అబ్జర్వ్ చేసాం, 4 బ్లాక్స్ అబ్జర్వ్ చేసాం. ఇన్పుట్, ఇంటర్మీడియట్, లెవెల్ షిఫ్టింగ్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి అవుట్పుట్ స్టేజ్. మనం ఇన్పుట్ స్టేజ్లో 2 ఇన్పుట్స్ చూసాం అనమాట. ఏమేంటివి, నాన్ ఇన్వర్టింగ్ ఒకటి, ఇన్వర్టింగ్ ఒకటి అని చెప్పి 2 స్టేజెస్ని అప్లై చేసాం. వాట్ ఈస్ దట్, ఫస్ట్ నాన్ ఇన్వర్టింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్వర్టింగ్. అసలు మనకి నేమ్లోనే ఉంది ఇన్వర్టింగ్. ఇన్వర్టింగ్ మీన్స్ ఇన్వర్ట్ అంటే ఏంటి, రివర్స్. అంటే నువ్వు పాజిటివ్ ఇస్తే మైనస్ రావడం సంథింగ్. అంటే ఏదైతే ఇన్వర్ట్ అంటే ఫర్ సపోజ్ మనం గ్రాఫ్ అనేది ఇలా డ్రా చేసాం. ఇన్వర్ట్ అంటే ఏమవుతుంది, అది ఇలా పాజిటివ్ ఏమో నెగిటివ్ అయ్యి నెగిటివ్ పాజిటివ్ ఇన్వర్ట్ అవుతుంది. సో ఇలా నువ్వు ఇన్పుట్లో సిగ్నల్ ఇలా ఇచ్చినప్పుడు యాంప్లిఫికేషన్ జరిగి, అంటే సిగ్నల్ అనేది పెద్దగా అయ్యి బట్ నీకు రివర్స్ ఆర్డర్లో వచ్చింది. సో అది ఇన్వర్టింగ్ అనమాట. నువ్వు ఇన్వర్టింగ్ యాంప్లిఫికేషన్ దగ్గర కనుక, ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర కనుక నువ్వు ఇన్పుట్ ఇస్తే కనుక నీకు అవుట్పుట్లో యాంప్లిఫై అయ్యి రివర్స్లో నీకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. దాన్ని ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాం. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటే ఏంటి, నువ్వు ఇన్పుట్ ఏదైతే ఇచ్చావో సేమ్ యాస్టీస్ అలాగే వచ్చింది విత్ యాంప్లిఫికేషన్. అంటే నీకు యాంప్లిఫై వచ్చింది బట్ అట్ సేమ్ సిగ్నల్. అంటే నువ్వు ఇలా ఇస్తే ఇలానే వచ్చింది, ఇలా ఇస్తే ఇలానే వచ్చింది, ట్రయాంగులర్ వేవ్ ఇస్తే ట్రయాంగులర్ వేవ్ వచ్చింది, బట్ యాంప్లిఫికేషన్ జరిగి వచ్చింది. అది ఈ బ్లాక్లో మనం ఇన్పుట్ స్టేజ్ దగ్గర అబ్జర్వ్ చేసినటువంటి నాన్ ఇన్వర్టింగ్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. నెక్స్ట్ మనం కింద చూస్తుంటే ఇక్కడ మనకి డ్యూయల్ ఇన్పుట్, బ్యాలెన్స్డ్ అవుట్పుట్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అని మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. సో దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటో చూద్దాం. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్, ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అబ్జర్వ్ డిఫరెన్షియల్ అని మనకు అక్కడ నేమ్లోనే కనిపిస్తుంది. డిఫరెన్షియల్ అంటే ఏంటి, డిఫరెన్స్ అని అర్థం. సో నువ్వు ఏదైనా ఒక సర్క్యూట్కి 2 ఇన్పుట్స్ ఇస్తున్నావు, అంటే ఇక్కడ V1 అన్న ఒక వోల్టేజ్ సోర్స్ ఇస్తున్నావు, ఇక్కడ V2 అన్న ఒక వోల్టేజ్ సోర్స్ ఇస్తున్నావు అనుకుంటే ఇదేం చేసిద్ది, V1 తీసుకోవాలా V2 తీసుకోవాలని కాకుండా ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే V2 మైనస్ V1. ఆర్ మనం V1 మైనస్ V2నే తీసుకోవాలంటే అవసరం లేదు, V2 మైనస్ V1 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ టూస్. అంటే ఇప్పుడు మనం 5 మైనస్ 2 చేసినా 3నే వచ్చింది. అండ్ 2 మైనస్ 5 చేసిన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ -3 మీన్స్ ఇది ప్లస్ ఆర్ మైనస్ అయినా కూడా నీకు 3నే వస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఇన్పుట్స్ కెన్ కన్సిడర్ యాజ్ ఇన్పుట్ ఆఫ్ ద డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. అంటే మనం ఈ 2 వోల్టేజెస్ యొక్క డిఫరెన్స్ని ఇన్పుట్గా బేస్ చేసుకుని అది యాంప్లిఫై చేసి నీకు అవుట్పుట్లో ఇస్తుంది. యాంప్లిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ హియర్ ఇస్ ద గెయిన్ ఉంటుంది. ఆ గెయిన్తో మల్టిప్లై ఆ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటే X అని అండ్ సమ్ గెయిన్ అని ఉంటే మనకి గెయిన్తో మల్టిప్లై అయ్యి ఈ ఇన్పుట్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x అంటే ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే
ఈ గెయిన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇక్కడ సిగ్నల్ ఇక్కడ చిన్నగా అవుతుంది, ఇక్కడ పెద్దగా అవుతుంది బికాస్ ఆఫ్ దేనికంటే ఈ గెయిన్ గురించి మనం ఫర్దర్ టాపిక్స్లో తెలుసుకుందాం. బట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే దిస్ ఈజ్ ద డెఫినేషన్. ఏదైతే నువ్వు 2 ఇన్పుట్స్ ఇస్తావో ఆ 2 ఇన్పుట్స్ని డిఫరెన్స్గా తీసుకుని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 2 volts ఇక్కడ 5 volts తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ -3 మీన్స్ 3. అంటే 3 voltsని ఇక్కడ ఇన్పుట్గా తీసుకుని అండ్ అవుట్పుట్ని యాంప్లిఫై చేసి సంథింగ్ నీకు 9 volts అలా నీకు అవుట్పుట్గా ఇస్తే దాన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటాం. అండ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ మరి డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అన్నారు. అసలు డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఏంటి, అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి అవన్నీ చూద్దాం. ఫస్ట్ మనకి డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో చూసుకుంటే మొత్తం అలాంటి 4 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. అంటే డ్యూయల్ ఇన్పుట్లు అలాంటివి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. సెకండ్ వన్ వచ్చేసరికి డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సింగిల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి సింగిల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఇవి 4 కాన్ఫిగరేషన్స్ అనమాట. డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్, డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్, సింగిల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్, సింగిల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ ఇన్పుట్. మనం వీటి గురించి తెలుసుకోవాలంటే అసలు డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం చూద్దాం. ఫస్ట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది 2 ట్రాన్సిస్టర్స్ని కలిగి ఉంటుంది. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. ఎమిటర్ దగ్గర ఒక రెసిస్టర్ ఉంటుంది, రెండిట్లకి కలిపి -VEE. అండ్ మనకి ఇక్కడ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ ఒక ఇన్పుట్ V1, ఇక్కడ ఒక ఇన్పుట్ V2 అనుకుంటే, అండ్ కలెక్టర్ దగ్గర ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటే పైన మనం VCC ఇస్తున్నాము. ఇది కలెక్టర్ కాబట్టి ఇక్కడ ఉండే రెసిస్టర్ని RC, ఇక్కడ ఉండే రెసిస్టర్ని RC అనుకుంటే కనుక మనం అక్రాస్ ద కలెక్టర్ దగ్గర ఇక్కడ మనం అవుట్పుట్ని తీసుకుంటున్నాం. కలెక్టర్ దగ్గర ఇక్కడ ఒక అవుట్పుట్. మనం ఇది ఫస్ట్ V1 దగ్గర తీసుకున్న అవుట్పుట్ కాబట్టి దీన్ని V01 అనుకున్నాం. ఈ సెకండ్ దాని దగ్గర తీసుకున్నది కాబట్టి దీన్ని V02 అనుకున్నాం. అండ్ ఈ కలెక్టర్ టెర్మినల్ కాబట్టి దీని దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ IC1 అనుకుంటే, దీని దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ IC2 అనుకుంటే, అండ్ మనం ఇక్కడ బేస్ దగ్గర ఒక రెసిస్టర్ కనెక్ట్ చేయడం మర్చిపోయాం. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంటుంది అనుకుంటే కనుక ఈ రెసిస్టర్ని బేస్ దగ్గర ఉంది కాబట్టి ఇది ఒక RB, ఇది ఒక RB. బేస్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ని IB1 అనుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టెర్మినల్ కాబట్టి. సెకండ్ టెర్మినల్ కాబట్టి దీన్ని IB2 అనుకుందాం. ఇది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇది ట్రాన్సిస్టర్ 1 కాబట్టి సంథింగ్ Q1, Q2 అట్లా రిప్రజెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి, డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఇది మన మెయిన్ ఫోకస్. అసలు ఇవంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ డ్యూయల్ మీన్స్ మనకి ఇక్కడ డ్యూయల్ అంటే ఏంటి, 2, సింగిల్ అంటే 1. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ డ్యూయల్ అన్నారు. డ్యూయల్ ఇన్పుట్ అంటే నువ్వు 2 ఇన్పుట్స్ దగ్గర సిగ్నల్ అనేది అప్లై చేయమంటున్నారు. అంటే డ్యూయల్ ఇన్పుట్ అంటే రెండింటి దగ్గర ఇన్పుట్ ఇచ్చి బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే ఈ 2 టెర్మినల్స్ మధ్యలో నేను అవుట్పుట్ని తీసుకోమంటున్నాను. అంటే నువ్వు 2 ఇన్పుట్స్ దగ్గర అప్లై చేసి అవుట్పుట్ని 2 టెర్మినల్స్ మధ్యలో కనుక నువ్వు తీసుకుంటే దాన్ని డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటారు. అండ్ డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ మీన్స్ డ్యూయల్ ఇన్పుట్ అంటే ఏంటి, రెండింటి దగ్గర ఇన్పుట్ అప్లై చేయి బట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే ఏంటి, ఏదైనా ఒక్క టెర్మినల్ దగ్గర మాత్రమే. అది వేబీ నీ ఇష్టం. ఇక్కడ V01 దగ్గర అవుట్పుట్ తీసుకుని V02ని గ్రౌండ్ చేసుకుంటావా, లేకపోతే V02 దగ్గర గ్రౌండ్ చేసి V01 దగ్గర తీసుకుని V01 దగ్గర గ్రౌండ్ చేసి V02 దగ్గర తీసుకుంటా అనేది మన ఇష్టం. బట్ 1 టెర్మినల్ దగ్గర అవుట్పుట్ని కనుక మనం మెజర్ చేస్తే దాన్ని అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటాం. ఫస్ట్ అసలు మనం ఎంత క్లమ్జీగా అయ్యేకంటే ఫస్ట్ అసలు ఇన్పుట్స్ గురించి చూద్దాం. డ్యూయల్ ఇన్పుట్ అంటే ఏంటి, రెండింటి దగ్గర ఇన్పుట్స్ ఇస్తే డ్యూయల్ ఇన్పుట్ అంటాం. 2 టెర్మినల్స్ దగ్గర ఇన్పుట్స్ ఇస్తే మనం డ్యూయల్ ఇన్పుట్ అంటాము. అండ్ సింగిల్ ఇన్పుట్ మనం ఇంకోటి ఏంటంటే సింగిల్ ఇన్పుట్ అంటే ఏంటి, 1 టెర్మినల్ దగ్గర కనుక ఇన్పుట్ ఇస్తే దాన్ని సింగిల్ ఇన్పుట్ అంటాము. బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే
2 టెర్మినల్స్ ఏదైతే మనం V01 అండ్ V02 అనుకుంటున్నా ఆ రెండిట్ల మిడిల్లో కనుక ఆ రెండిట్లకి ఇన్ బిట్వీన్లో కనుక నువ్వు కనుక అవుట్పుట్ని మెజర్ చేస్తే దాన్ని బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటాము. అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ మీన్స్ సింగిల్ ఏదన్నా either V01 దగ్గర కానీ లేకపోతే V02 దగ్గర కానీ ఆ రెండిట్ల దగ్గరలో ఏదైనా ఒక్క దానిలో కనుక నువ్వు అవుట్పుట్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి ఇన్పుట్ స్టేజ్లో ఏమని చెప్పారు, డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే ఏంటి, బొమ్మ ఇక్కడ వేసాం ఇక్కడ అనుకున్నాం, డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటున్నాం. అంటే మన డ్యూయల్ ఇన్పుట్ అంటే రెండింటి దగ్గర ఇన్పుట్ అప్లై చేయాలి, ఈ రెండింటికి మిడిల్లో అవుట్పుట్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఉండే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ మనం ఎలా డిజైన్ చేసుకోవాలంటే రెండింటికి ఇన్పుట్ అప్లై చేయాలి, అట్ ఏ టైం అవుట్పుట్ అనేది రెండింటికి మధ్యలో తీసుకోవాలి. సో ఈ యొక్క డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఇన్పుట్ స్టేజ్లో ఉండే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ని మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా మనం వాడేది డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. అంటే ఇక్కడ స్టేజ్ అంటున్నా అంటే నథింగ్ బట్ ఏ సర్క్యూట్. ఆ సర్క్యూట్ ఏంటి అంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఆ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో 4 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఆ 4 కాన్ఫిగరేషన్స్లో ఏ కాన్ఫిగరేషన్స్ని వాడుతున్నామంటే ఈ కాన్ఫిగరేషన్ అనేది వాడుతున్నాం, డ్యూయల్ ఇన్పుట్ బ్యాలెన్స్ అవుట్పుట్. అలాగే ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా ఒక సర్క్యూట్ ఉంటుంది, జస్ట్ ఆ స్టేజ్ని మనం రిప్రజెంట్ చేసుకున్నాం. స్టేజ్ అంటే నథింగ్ బట్ స్టేజ్ అంటే ఓన్లీ స్టేజ్ అంటే కాదు, దానిలో ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఆ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ ఏ టైప్ అంటే డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం డ్యూయల్ ఇన్పుట్ అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. డ్యూయల్ ఇన్పుట్ అంటే ఏంటి, రెండు టెర్మినల్స్ దగ్గర ఇన్పుట్ అప్లై చేయాలి. అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటే ఏమనుకున్నాం, అట్ ద V01 దగ్గర కానీ V02 దగ్గర కానీ, అంటే ఐదర్ ఈ టెర్మినల్ దగ్గర అయినా అవుట్పుట్ తీసుకో లేకపోతే ఈ టెర్మినల్ దగ్గర అయినా అవుట్పుట్ తీసుకో, దాన్ని ఏమంటామంటే అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అంటాం. సో ఈ స్టేజ్ కూడా క్లియర్ అయింది, డ్యూయల్ ఇన్పుట్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. ఈ 2 స్టేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్. లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్కి వచ్చేసరికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, కామన్ కలెక్టర్, ఎమిటర్, ఫాలోవర్. ఈ స్టేజ్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ఈ లెవెల్ షిఫ్టర్ స్టేజ్లో మన ఎమిటర్ ఫాలోవర్ని యూజ్ చేస్తాము. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి రిప్రజెంట్ చేసుకుందాం. సో హియర్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ట్రాన్సిస్టర్ ఉంది, ఒక రెసిస్టర్. ఈ రెసిస్టర్ని R1 అనుకుంటే ఇది ట్రాన్సిస్టర్ 1 కాబట్టి, ఈ ట్రాన్సిస్టర్ 1 కాబట్టి Q1 అనుకుందాం. మనం ఇక్కడికి ఇన్పుట్ అప్లై చేస్తున్నాం అనుకున్నాం, సంథింగ్ ఏదో ఒక వోల్టేజ్ పైన VCC, అండ్ ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేస్తున్నాం అనుకుంటే, అండ్ అనదర్ ట్రాన్సిస్టర్ దెర్ ఈజ్ ఏ Q2, అండ్ ఇక్కడ ఇంకో ట్రాన్సిస్టర్ ఉంది అనుకున్నాం. కింద మనం అప్లై చేసేది -E అనుకున్నాం, అండ్ ఈ రెసిస్టర్ని R అనుకున్నాం, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I అనుకున్నాం. ఇక్కడ Q3 ఇది ట్రాన్సిస్టర్ 1, ట్రాన్సిస్టర్ 2, ట్రాన్సిస్టర్ 3. ఎమిటర్ ఫాలోవర్ విత్ కాన్స్టెంట్ కరెంట్ బయాస్. అంటే మనం లెవెల్ షిఫ్టర్లో వాడే సర్క్యూట్ పేరు ఏంటంటే ఎమిటర్ ఫాలోవర్ విత్ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. అంటే ఇక్కడ మనం ఇది ఎమిటర్ టెర్మినల్ దగ్గర మనం ఒక కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ని యూజ్ చేస్తుంది. ఇది నథింగ్ బట్ వన్ కరెంట్ సోర్స్. దీని గురించి మనం ఫర్దర్గా డీటెయిల్గా చదువుకుందాం. అసలు ఈ లెవెల్ షిఫ్టర్ని ఎందుకు యూజ్ చేస్తున్నామా అంటే మనం ఇక్కడ ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్ అని అలా అప్లై చేస్తున్నాం. బట్ ఒక్కోసారి మనం ఏం అప్లై చేయము, అంటే ఇక్కడ 0 volts వేస్తున్నాం, ఇక్కడ 0 volts వేస్తున్నాం. అంటే ఇది ఐడియల్ కేసులో వర్క్ అవుతుంది కానీ బట్ ప్రాక్టికల్గా రియల్గా నువ్వు 0 volts ఇస్తావా అంటే ఇవ్వలేము. సమ్ 0.0, 0.1 అనేది ఇన్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఉంటుంది. బట్ మనం 0 ఇస్తే మన అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలి, 0 volts రావాలి. కానీ అది 0 volts వస్తుంది అంటే రాదు. సో ఈ లెవెల్ షిఫ్టర్ని యూజ్ చేయడం మూలంగా మనం పవర్ ఇవ్వనప్పుడు ఈ అవుట్పుట్ని 0 చేయడం కోసం ఈ లెవెల్ షిఫ్టర్ అనే స్టేజ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 0.5 సంథింగ్ అలా అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం, యాంప్లిఫైయర్ అంటున్నాం. యాంప్లిఫైయర్ అంటే ఏంటి, ఈవెన్ ఫర్ ద స్మాల్ సిగ్నల్స్, అంటే చిన్ని సిగ్నల్ ఇచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా లార్జ్ సిగ్నల్గా మార్చగలిగే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. మనం ఏం సర్క్యూట్ అప్లై చేయకపోయినా కూడా అది నాయిస్ సిగ్నల్స్, అంటే నథింగ్ బట్ సంథింగ్ 0.1 volt ఉంటుందంటే ఏంటి, మన ఎయిర్లో సంథింగ్ ఏదైనా ఒక సిగ్నల్ పాస్ చేసినప్పుడు ఆ ఛానల్లో ఖచ్చితంగా నాయిస్ అనేది ఉంటుంది.
ఆ నాయిస్ని కూడా అది తీసుకుని అదే ఇన్పుట్గా భావించి అదే యాంప్లిఫై చేసేస్తే మనకి ఇంకా యూజ్ ఏముంది, నాయిస్ని యాంప్లిఫై చేయడం, నాయిస్ని తగ్గించడానికి చూడాలి కానీ యాంప్లిఫై చేయడానికి చూడకూడదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సిగ్నల్ అప్లై చేయకుండానే అదే సమ్ నాయిస్ సిగ్నల్స్ని అట్రాక్ట్ చేసుకుని దాన్ని యాంప్లిఫై చేసి మనకి ఎంతో కొంత అవుట్పుట్ ఇస్తుంది. ఎప్పుడు నువ్వు సిగ్నల్ ఏమి అప్లై చేయనప్పుడు కూడా మనం అదేం పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలా మర్చిపోయాము, ఫర్ సపోజ్ నువ్వు ఫోన్ అలా పెట్టావు, స్విచ్ చేయలేదు, బట్ అదైనా ఛార్జ్ ఎక్కేస్తుంది. కొంతసేపటి తర్వాత నువ్వు స్విచ్ చేయలేదు కదా అని అలా వదిలేస్తావు, కానీ అది ఏమవుతుంది, దాని అందరికి అదే ఛార్జింగ్ ఎక్కేసి హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతే. సో అలాగే ఇక్కడ మనం ఏం ఇన్పుట్స్ ఇవ్వట్లేదు, బట్ ఆటోమేటిక్గా అదే కొంత నాయిస్ సిగ్నల్స్ని తీసుకుని దాన్ని అవుట్పుట్కి యాంప్లిఫై చేసి ఇస్తుంది. సో అలాంటివి మనం అవాయిడ్ చేయడానికి ఇక్కడ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అనేది యూజ్ చేస్తాం. సో మెయిన్ యూజ్ ఆఫ్ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అంటే ఇది. అండ్ అవుట్పుట్ స్టేజ్, అవుట్పుట్ స్టేజ్లో మనం వచ్చేసరికి పవర్ యాంప్లిఫైర్ని యూజ్ చేస్తాం. పవర్ యాంప్లిఫైర్ అంటే ఇన్పుట్లో నువ్వు పవర్ ఇస్తే దాన్ని యాంప్లిఫై చేసి అవుట్పుట్లో ఇస్తే దాన్ని నథింగ్ బట్ పవర్ యాంప్లిఫైర్ అంటాము. పవర్ యాంప్లిఫైర్లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి, బట్ వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం యూజ్ చేసే పవర్ యాంప్లిఫైర్ యొక్క టైప్ ఏంటంటే పుష్ పుల్ యాంప్లిఫైర్. పుష్ పుల్ యాంప్లిఫైర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉంది కాబట్టి మనం ఆ పుష్ పుల్ యాంప్లిఫైర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకు మనం పుష్ పుల్ యాంప్లిఫైర్ అనే నేమ్ వచ్చిందంటే, ఇప్పుడు యాంప్లిఫైర్ అంటే ఏంటి, మనం ఇలా ఇస్తాం, అది యాంప్లిఫై చేసి మనకి ఇలా పెద్దగా చేస్తుంది. అంటే ఈ పాజిటివ్ పీక్నేమో పైకి పుష్ చేస్తుంది, అండ్ ఈ నెగిటివ్ దాన్నేమో కిందకి పుల్ చేస్తుంది. అంటే పుష్ అంటే మీన్స్ లాగుతుంది, అండ్ పుష్ మీన్స్ తోస్తుంది. అంటే ఈ పాజిటివ్ టర్మినల్ పైకి తోస్తుంది, అండ్ అట్ ఏ టైం నెగిటివ్ టర్మినల్ కిందకి లాగుతుంది. సో దట్స్ వై యూ కాల్డ్ ఇట్ యాజ్ పుష్ పుల్ యాంప్లిఫైర్. అందుకే మనం దీన్ని పుష్ పుల్ యాంప్లిఫైర్ అని పిలుస్తాము. దీని సర్క్యూట్ డయాగ్రామ్, దీని వర్కింగ్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఈ అవుట్పుట్ స్టేజ్లో మనం యూజ్ చేసే సర్క్యూట్ ఏంటంటే పవర్ యాంప్లిఫైర్. ఆ పవర్ యాంప్లిఫైర్లో సో మెనీ సర్క్యూట్స్ ఆర్ దే, బట్ ఇక్కడ వాటిలో మనం యూజ్ చేసేది ఏంటంటే పుష్ పుల్ యాంప్లిఫైర్. ఇది బ్లాక్ డయాగ్రామ్. మనం 1 minute దీన్ని మొత్తం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ మనం మొత్తం అసలు ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, ఒక ఆపరేషన్ చేస్తుంది, అట్ ఏ టైం ఆపరేషన్తో పాటు యాంప్లిఫికేషన్ కూడా చేస్తే దాన్ని ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటాం. ఇందులో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఇన్పుట్ స్టేజ్, అండ్ మనకి కామన్గా తెలిసింది ఇన్పుట్ అవుట్పుట్ ఖచ్చితంగా ఉంటాయి అని తెలుసు. సో ఫస్ట్ ఇన్పుట్, లాస్ట్ అవుట్పుట్ అలా గుర్తుపెట్టుకుందాం. మధ్యలో వచ్చేవి ఇంటర్మీడియట్. సో మిడిల్ వన్ ఇస్ ఇంటర్మీడియట్ స్టేజ్. అండ్ ఇలా మనం ఏం చేస్తున్నాం, ఒక లెవెల్గా వెళ్తున్నాం కాబట్టి లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి, ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్, మిడిల్లో వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్, లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అండ్ అవుట్పుట్ స్టేజ్. ఇన్పుట్ దగ్గర మనకి 2 టర్మినల్స్ ఉంటుంది, ఒకటి నాన్ ఇన్వర్టింగ్, ఒకటి ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ మీన్స్ ఏదైతే నువ్వు ఇన్పుట్లో ఇస్తావో సేమ్ అదే, అంటే నువ్వు పాజిటివ్ పీక్ ఇస్తే పాజిటివ్ పీకే వచ్చింది, బట్ యాంప్లిఫై అయ్యి వచ్చింది, దాన్ని నాన్ ఇన్వర్టింగ్ అంటాం. ఇన్వర్టింగ్ మీన్స్ ఇన్వర్ట్ అయ్యి రావడం, అంటే పాజిటివ్ పీక్ ఇస్తే నెగిటివ్ పీక్ వచ్చింది, నెగిటివ్ పీక్ ఇస్తే పాజిటివ్ పీక్ వచ్చింది, బట్ హియర్ ఏం జరిగింది అంటే యాంప్లిఫికేషన్ జరిగింది. అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఫర్దర్ సమ్ ప్రాసెస్ జరిగింది. దీనిలో మనం ఇన్పుట్ స్టేజ్లో, ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం యూజ్ చేసే ఏంటంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. అండ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సమ్ డిఫరెంట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. అండ్ లెవెల్ షిఫ్టింగ్, ఇన్పుట్ ఏం అప్లై చేయనప్పుడు కూడా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ రాకుండా మనం ఈ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అవుట్పుట్ స్టేజ్లో మనం పవర్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. పవర్ యాంప్లిఫైర్లో సో మెనీ టైప్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మనం పుష్ పుల్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. ఇది బ్రీఫ్గా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.